హాయ్ అండి. ఇప్పుడు మీ అందరికీ కొంచెం డిఫరెంట్గా ఫ్రై పీస్ బిర్యానీ చూపిస్తాను. ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. చికెన్ మ్యాగ్నేట్ చేయడానికి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, కసూరి మేతి, ముందుగా ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసుకుని కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి. దాంట్లోనే కొంచెం ఆయిల్ ఇంకా 2 ఎగ్స్ కూడా వేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లవర్ కూడా వేసుకుని కలుపుకొని 1 అవర్ పక్కన పెట్టేయాలి. ఇక్కడ మీరు బిర్యానీకి ఏ రైస్ తీసుకున్నా సరే, మేమైతే ఇండియన్ గేట్ బాస్మతి రైస్ తీసుకున్నాము. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని పక్కన పెట్టేయాలి. ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసిన చికెన్ కర్రీకి ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 లవంగాలు, లాలిక్కాయలు, దాల్చిన చెక్క, కొంచెం జాజికాయ, మిరియాలు దంచుకోవాలి. అవి ఆయిల్లో వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. చికెన్ వేసుకుని 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు బిర్యానీ రైస్కి ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్లో బిర్యానీ సామాన్లు వేసుకుని మరుగుతుండగానే నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకుని కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. ఆ రైస్ 75% కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు బిర్యానీకి ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని ఆయిల్ కానీ గీ కానీ వేసుకున్న తర్వాత రైసు, చికెన్ ఇలా చూపిస్తున్నట్టు లేయర్స్ లాగా వేసుకోవాలి. మొత్తం చికెన్ కర్రీ రైసు కంప్లీట్గా వేసుకున్న తర్వాత పైన బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇష్టం ఉంటే పైన కొంచెం నెయ్యి వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇక్కడ మళ్ళీ కొంచెం పైన బిర్యానీ మసాలా వేసుకున్నాము. ఇక్కడ బిర్యానీ సరుకులు ప్యాకెట్లో మాకు ఫుడ్ కలర్ వచ్చింది, అది కొంచెం వేసుకున్నాము. 15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే సేమ్ రెస్టారెంట్లో తిన్నట్టే అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.